మళ్ళీ నీళ్ళు పడుతుంది కదా, కడిగి కడిగి దానికి వేస్తే ఆడుతుంది. అందరూ బాగుండారా? అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీరందరూ బాగుంటారు, అందులో నేను ఒక దాన్ని. నేను కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇవాళ మామిడికాయ పచ్చడి పెడుతున్నాను, చూద్దాం రండి. ఎట్లా పెడతానో మీకు తెలుసు, పచ్చడి మీరు పెట్టుకుంటారు, కానీ నేను పెట్టేది ఇలా పెడతాను. ఇదిగో 20 కాయలు కడిగి శుభ్రంగా ఆడనే కొట్టించుకొచ్చాను జైంట్ దగ్గరికి పోయి. ఇదంతా దీంట్లో జీడి ఉంటుంది కదా, జీడంతా తీసేసి దీంట్లో ఉండే పొర, సన్న పొర కూడా తీసేసినాను. ఇట్లా శుభ్రంగా చేసుకోవాలా. ఇదిగో ఆరబెట్టా ఇప్పుడు దాకా ప్యాన్ గాలికి. ఇప్పుడు దీనికి కావాల్సినవి తగినన్ని మనకిష్టమైనన్ని వేసుకోవచ్చు. నేను మా పిల్లల చేత ఇవి ఒలిపించాను. ఇగో ఇన్ని ఒలిచారు, ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు. ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు ఆరబెట్టేసినాను, కొంచెం కారం, దానికి కొలత పెట్టాలా. ఇగో 2 కిలోల నూనె, మ్యాంగో పికిల్ కారం కూడా తెచ్చాను. ఇప్పుడు కలుపుకుందాము. కలిపేదానికి ఇదిగో దీనికి కొలత, నేను ఎప్పుడు దీనికి కొలత పెట్టుకుంటాను. ఇదిగో ఇది కూడా శుభ్రంగా ఆరబెట్టుకొని కడిగి దీనికి బేసిన్లో పెట్టాను. ఇప్పుడు ముక్కలు పోసుకుందాం. ఈ ముక్కలకి 20 కాయలు తెచ్చుకున్నా నేను. అవి ఇప్పుడు ముక్కలు వేసుకొని కొలుచుకుందాము ఎన్ని అవుతాయో. ఇవన్నీ అయితే అప్పుడు కారము, ఆవు పిండి, మెంతులు పిండి అన్నీ వేసుకున్నాము. ఉప్పు క్వాలిటీ ఎన్ని అవుతాయో చూద్దాం. ఒక్కటైంది. రెండం బాగా అయింది, 2 హాఫ్ అయింది. దీనికి కారం పోసుకున్నాం. 3 మ్యాంగో చూపించా కదా, అది కూడా వేయాలి. ఇది పట్టించుకున్న కారము. మొత్తం ఇదే వేస్తే ఘాటుగా ఉంటుందేమో అని అది తెచ్చాను. త్రీ మ్యాంగో కారం పొడి కూడా వేసేస్తున్నాను. ఇంత కారం తీసుకుంటున్నా. ఈ కారం ఇప్పుడు పోసేసుకున్నాము. ఇప్పుడు ఆవు పిండి, ఆవు పిండి కూడా ఇంత తీసుకోవాలి. మొత్తం కలిపితే దీని నిండా అవుతుంది కారము, ఆవు పిండి అంత క్వాంటిటీ. ఇప్పుడు మెంతిపిండి గ్లాసుడు ఉంటుంది, చిన్న గ్లాసుడు. ఉప్పు
కూడా చూపించాలి కదా. ఇది మీరు ఇంత పెద్దగా ఉంది ఏంది ఉప్పు ఇంత పోసి అన్నీ సగం సగం చూపిస్తుంది అనుకోండి. ఇది 2 కేజీలది, 2 కేజీలది ఇది నిలువు గిన్నె. ఆ పిండి 1/2 కేజీ మెంతి పిండి ఉంది, కారం 1/2 కేజీ ఉంది, 2 కలిపితే కేజీ. కేజీకి కేజీ ఉప్పు పోస్తున్నాను అనుకోవద్దు, ఉప్పు తగ్గిస్తున్నాను. కేజీ ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు. ముక్కలు కలిపినాక మళ్ళీ 3వ రోజు 2వ రోజు కలుపుతాం కదా, అట్లా 2 సార్లు 3 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కలిపినప్పుడు తెలిసిపోతుంది ఏది తక్కువ పడింది. అప్పుడు ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయితే బాగోదు కదా ఉప్పు. ఎంత ఉప్పు వేసిన ఇంకా తగ్గిస్తున్నా నేను, మళ్ళీ ఎక్కువ అవుతుందేమోనని. కాయలు ముక్కలు తక్కువగా ఉండేవి కదా. ఇప్పుడు కలుపుకున్నాము. దీంట్లోనే బాగా కలిసిద్దని ప్రతిసారి దీంట్లోనే కలుపుకుంటాను నేను. చేయి తిప్పటానికైనా కాయలు ముక్కలకి అన్నిటికీ బాగుంటుందని నేనైతే అంతంత పోసేసుకున్నాను. 20 కాయలకి చిన్న కాయలు ఇవి, చిన్న రసాల కాయలు ఇవి, పచ్చడికి బాగుంటాయని ఈసారి ఈ కాయలు తెచ్చాను. ప్రతిసారి ఏమో అవి తెల్లగా ఉండే గులాబీ కాయల్లాగా అవి తెల్లగా ఉండేవి తెచ్చేది. ఈసారి ఇది తెచ్చిన. ఇప్పుడు ఎల్లిపాయలు పోసుకున్నాము. ఎల్లిపాయలు ఎన్నైనా పోసుకొని తినొచ్చు, మంచిగా అనిపిస్తుంది దీంట్లో. కలుపుకున్నాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇట్లా కలుపుకున్నాకనే ఆయిల్ పోసుకుంటాను. అంతా ఆవపిండి మెంతి పిండి కలుస్తుంది కదా, కలిసినప్పుడు కాయలకు కూడా మంచిగా పట్టిద్ది. పోసుకున్నాము. నేను 2 కేజీలు అన్నాను కానీ ఇది 2 లీటర్లు. అప్పుడప్పుడు మాట అట్లా వచ్చేస్తుంటుంది. 2 లీటర్ల నూనెని 2 కేజీలు అంటున్నాను. ఏంటి మా 2 కేజీలు అంటున్నావు అనేది మా పిల్లలు అంటున్నారు. 2 లీటర్లు కదా అనేది. నూనె కూడా తగినంత పోసుకోవాలా. మీకు ఎక్కువగా గ్రే కావాలి, నూనె ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే 2 లీటర్లు పోస్తున్నాను. ఇప్పుడు 1 లీటర్ పోసాను. కలుపుకునేకి వర్షం పడుతుంది మమ్మీ. మనం లాస్ట్ ఇయర్ కూడా పెట్టినప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడ్డప్పుడే ఇట్లా పెట్టుకుంటారు పచ్చడి. మెరుగు వెళ్ళినాక పెట్టుకుంటారు చాలా మంది. ఈసారి ముందే పెట్టేస్తాను నేను. పోయిన సంవత్సరం పెట్టలేదు, కుదరలేదు, పెట్టలేదు. ఇంకా ఆ సంవత్సరం పెట్టలేదు, మళ్ళీ ఈ సంవత్సరం పెడతాను. ఈ ఇంట్లోకి వచ్చినాక ఇది 2వసారి మామిడికాయ పచ్చడి పెట్టడం. నేను ఇప్పుడు స్మెల్ వస్తుందంటే అమ్మ తిట్టింది. స్మెల్ వస్తుంది అని అంటుంది. అనకూడదు, మామిడికాయ పచ్చడి స్మెల్ వస్తుంది కానీ అలా అనకూడదు. ఇది ముక్కలకన్నిటికి ఇట్లా పొడి పొడిగా ఉంది కదా ఈ ఆయిల్. మళ్ళీ తెల్లారికి మనము మూత పెట్టేసి ఇట్నే పెట్టినాం అనుకో బాగా అయ్యిద్ది. ఆ పాకెట్ పొడికి అమ్మ ఇంకోటి కూడా పోస్తున్నాను. పల్లి నూనె ఇది. మీరు నువ్వుల నూనె కూడా తెచ్చుకొని పోసుకోవచ్చు, గానుగ నూనె. నాకు
నాకైతే ఇది దొరికింది, ఇది తీసుకొచ్చాను. ఉంటుంది గానుగ నూనె కూడా. నేను ఎప్పుడు పల్లి నూనె పోస్తాను. పల్లి నూనె నువ్వుల నూనె గానుగదైతే పట్టించుకొచ్చుకుందైతే బాగుంటుంది. ఇంకా మనము డబ్బాలది తెచ్చి పోసుకోవాలంటే పోసుకోము. ఇది ఇలా కలిపేస్తున్నా. ఇది తర్వాత బాగా మాగినాక ఒక 3వ రోజు అట్లా అయినాక బాగా పైకి తేలిద్ది, ముక్క మునిగి. ఇది ఇది ఊరినాక కొంచెం అప్పుడు డబ్బాకి ఎత్తుతాను 3వ రోజు అట్లా. దీంట్లో కలపటానికి కూడా బాగుంటుంది కదా. లైక్, షేర్, కామెంట్ పెట్టండి, ఫార్వర్డ్ చేయండి అందరికి, చూసేవాళ్ళకి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కాలేదండి. మా అమ్మ మధ్యలో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అని అడుగుతుంది. కామెంట్ పెట్టండి అబ్బా, తెలిసిద్ది నేను ఎలా చేస్తున్నానో, ఇంకా బాగా చేయాలని చెప్తారని చూస్తున్నా. మీరు ఎప్పుడెప్పుడు చెబుతారని. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. చక్కగా ఇప్పుడు కలుపుకున్నాను కదా. ఇప్పుడు డబ్బాల్లోకైనా లేకపోతే జాడీలోకైనా గాజు సీసాలకైనా పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా కలిపేసుకొని 3 రోజులు ఉంచినాక పెట్టుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ పెట్టుకునేదానికి వీలు లేదు. పెట్టేసి పైన అక్కడ పక్కకు పెట్టేసుకుంటే మంచిగా పక్కకు పెట్టేసుకోవాలి. మంచి స్థలంలో పెట్టుకోవాలి. నేను ఇక్కడ దేవుడి పటాల కింద పెట్టుకుంటాను. మీకు గాజు సీసా అయినా సరే, జాడీ అయినా సరే, ఇది నేను దీంట్లో పెట్టుకుంటున్నాను. పోయినసారి కూడా దీంట్లోనే, పోయినసారి అంటే పోయిన సంవత్సరం కాదు, అంతకు పోయిన సంవత్సరం పెట్టుకున్నాను. పోయిన సంవత్సరం అసలు పచ్చడే పట్టలేదు నేను. ఈ సంవత్సరం ముగ్గుదిరింది. ఇలా చక్కగా పెట్టుకొని దీంట్లోనే మళ్ళీ 3వ రోజు గంటి పెట్టి కలిపెట్టుకోవాలా. ఉప్పు తక్కువైతే ఉప్పు, ఏది తక్కువైనా వేసుకోవచ్చు. కానీ నేను కలిపింది కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ ఇలా తీసుకొని సరిపోతుంది. ఆయిల్ చాలదు అనుకుంటే ఇంకొక 1/2 కేజీ వేసుకోవచ్చు. ఇది 3వ రోజుకే పైకి తేలుతుంది ఆయిల్ అంతా. ఇప్పుడు దీంట్లో మా పిల్లలకి అన్నం వేసి కలిపి పెట్టాలంట. ఎప్పుడెప్పుడు పెడుతుందా అని చూస్తుంది మా అమ్మాయి. ఇప్పుడు అన్నం కలపటానికి అన్నం వేసేస్తున్నారు. మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆవకాయ కలిపేటప్పుడు. సబ్స్క్రైబర్లు అందరికీ ఆవకాయ అన్నము అందరూ పెట్టుకొని తినండి. మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మేమైతే ఆవకాయ ఇలా పెట్టేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ సూపర్.